ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. దీని పేరు మౌనిక. మై స్టైల్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు కదా, తనే తిను గుంటూరు నుంచి అన్నమాట. తిను కూడా మాకు నియర్ బై లోనే ఉంటుంది. సో మేమిద్దరం నియర్లీ 1 మంత్ నుంచి ఫ్రెండ్స్ ని అయితే చాలా క్లోజ్ అయిపోయాం. దగ్గరలోనే ఉన్నాం కదా, కొలాబరేషన్ చేద్దాం అని అనుకున్నాం. సో ఈ రోజు ఫన్నీ కొలాబరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఏంటంటే ఒకటి మా ఛానల్లో చేస్తున్నాను, ఇంకొకటి వచ్చేసి తన ఛానల్లో చేస్తున్నాము. తన ఛానల్లో ఏం ఛాలెంజ్ ఉంది అనేది చూడండి. వాట్స్ ఇన్ మై మౌత్ అనమాట. ఒకళ్ళు కళ్ళ గద్దలు కట్టేసుకుంటారు, ఇంకొకళ్ళు కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఐటమ్ తీసుకొస్తారు. టేస్ట్ చేసి ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు, టేస్ట్ చేసి వాళ్ళు చెప్పాలి. చెప్పలేకపోతే ఓడిపోయినట్టు. ఓకేనా? ఫస్ట్ జయ మీద ప్రయోగిస్తాను. ఇలా సేమ్ సెలెక్ట్ చేసుకున్నాను కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. దానికైతే ఇప్పుడు దాకా కిచెన్ ఇంకా చూడలేదు, వెళ్ళి ఏం సెలెక్ట్ చేస్తుందో మరి. నాకైతే మన ఇల్లే కాబట్టి అలవాటు. చూద్దాం. ఫస్ట్ నేను ట్రై చేసుకోనా? ఓకే, నువ్వు ట్రై చేసుకో. నేను వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొస్తాను. అసలు 5 ఓకే 5 సెలెక్ట్ చేసుకుంటాము ఇద్దరు. ఓకేనా? ర్యాండమ్ గా మేము ఈ గేమ్ అనుకున్నాము. సో ఎవరు గెలుస్తారనేది మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను తన నోట్లో పెడతాను కదా, సో తను ఐడెంటిఫై చేసి ఏదో మీకు చెప్తుంది. సో ఇప్పుడు ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే జయ వాళ్ళ కిచెన్లో ఉన్నాను నేను. ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటే తెలియదు అనమాట. యాక్చువల్గా ఎవరు ఏం సెలెక్ట్ చేసుకుంటామో తెలీదు. సో ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాయి కదా తినడానికి స్పైసీగా. తనకి యాక్చువల్గా తెలీదు, తను వేరే రూమ్లో ఉంది. నేనే సెలెక్ట్ చేసి పర్సనల్గా తీసుకొస్తానని చెప్పాను. కొత్తిమీర కూడా పెడదాం. ఓకే 2 అయ్యాయి. క్యారెట్ పెడితే తెలిసిపోతుందేమో, ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్గా పెడదాం. కబోర్డ్స్లో చూస్తాను. ఇంకా చింతపండు అయితే తెలిసిపోతుంది. ఇదేంటి? ఐ థింక్ పెసరపప్పు అనుకుంటా. పర్లేదు, ట్రై చేద్దాం ఇది కూడా. దియా పాప నా వెనకాలే తిరుగుతుంది. యాక్చువల్గా తెలియదు కదా, సో అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాను. తను తిన్నాక చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతుందో. మామూలుగా ర్యాండమ్గా సెలెక్ట్ చేశాను. తిని చెప్పమంటాను, ఎలా చెప్తుందో చూద్దాం. పప్పులు అయితే మ్యాక్సిమం కొంచెం టేస్ట్ కనిపెట్టడం కష్టం కదా, అందుకని పప్పులు ఉన్నాయి నాకు కనబడి కబోర్డ్లు అవే తీసేసుకున్నాను. చిల్లీ ఎందుకు తీసుకున్నానంటే తన రియాక్షన్ చూడాలి కొరికి తిన్నప్పుడు, అందుకని చిల్లీ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి అసలు తను ఎలా రియాక్ట్ అవుతుందో. కొద్దిగా కొత్తగా ఏం తెచ్చినా కానీ కడిగి తీసుకురావా? ఇవి ఎవరన్నా కడుగుతారా? ఏమో. ఏం కడుగుతున్నావు? ఏమి ఓపెన్ చేయమని నోరు. ఏంటది చెప్పు. వండుకో. సగ్గు బియ్యం. చి ఇదేదో పప్పు. అదే అదే ఏం పప్పు? పప్పు వండుకున్న పప్పు. పప్పు వండినే పప్పు అంట. మరి పప్పుతో పప్పు వండుకుంటారు, ఇంకేం వండుకుంటారు? పెసరపప్పు, శనగపప్పు, ఏదో పప్పు అంటారు కదా. నాకు చెప్పు, ఐడెంటిఫై చేయాలి. అలా కుదరదు. మధ్య బాగా చెప్తుంది. శనగపప్పు, కందిపప్పు. కందిపప్పు ఫస్ట్ ఓడిపోయింది. ఏం పప్పు? పెసరపప్పు. బ్రింజాల్ పెడదామా? మరీ బాగోదేమో. టొమాటో తెలిసిపోదు. అండ్ కబోర్డ్లో ఏం చూద్దాం. యా, ఇది తీసుకుందాం, సగ్గు బియ్యం. నెక్స్ట్ అల్లం. ఇది ఘాటుగా ఉంటుంది కదా, కనిపెట్టేస్తుంది కానీ ఘాటుగా ఉంటుందిగా, చూద్దాం. ఫన్నీగా ఉంటుందిగా. నెక్స్ట్ ఏం తీద్దాం? యా, పాపడ్. వడియాలు ఉన్నాయి కదా, ఇది తీద్దాం. 3 ఐటమ్స్ అయినాయి. ఇంకేం తీద్దాం? ఏమి తీద్దాం? నెక్స్ట్ నేను మెంట్ తీస్తా. ఇది ఆకులు పెడితే తెలిసిపోతుంది. సో కాడలు నోట్లో పెట్టి చూద్దాం అనుకుంటున్నా.
గెస్ చేస్తుందో లేదో, లెట్స్ సీ. ఓకే 4 ఐటమ్స్ ఇన్ ద 5th. 4 అయినాయి కదా, ఇంకొకటి వెతకాలి. ఇంకొకటి యా, దొండకాయ. ఇది పెడదాం. ఇంకొకటి ఓకే ఓపెన్ చేయనా మరి? ఓకే ఓకే చెప్పేసా. అల్లం చిచ్చి. సెకండ్ వన్ పెడతాను, ఓపెన్ చేయమ్మా. నూరు చెప్పు, నాకు చూసి చెప్పను. చెప్పేసింది. అయినా ఒకటి ఓడిపోయింది అంతే. ఫస్ట్ ఆన్సర్ కరెక్టే కదా, ఒక సెకండ్ వన్. సెకండ్ వన్ ఇదేదో దొండకాయ అంటాడా. తిని చెప్పమన్నాం కదా, ఇది తిరిగి చెప్తుంది. అసలు ఏంటో కొరకాలి, కొరికాక కొరకాల ఏదైనా తినే చెప్పాలి కదా. సో ఇది కూడా అలాగే. నాకు భయం. టొమాటో ఏంటది గట్టిగా ఉంది. పచ్చిమిరపకాయ. ఎంత అందంగా ఉంటుందో పక్కవాడలో ఏడుస్తుంటే పచ్చిమిర్చి తీసుకొచ్చి పెడతారు ఎవరంట. సగ్గుబియ్యం. కరెక్ట్. ఓపెన్ చేయమ్మా. నూరు థ్యాంక్స్. ఇప్పుడు ఇది చెప్తుందో లేదు చూద్దాం. వడియాలు. పాపు వడియాలు కదా. అవును. నీకు కనబడుతుందా? నీకెందుకు నీకు కనబడటానికి ఛాలెంజ్ ఏముంది? ఓకే ఓపెన్ యువర్ మౌత్. ఓకే రైట్ ఆన్సర్. 4 లో ఎన్ని? 4 1 2 3 4 5. 5 లో 4 చెప్పింది, ఒకటి రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు నేను అమ్మ తొందరగా పెట్టు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. తర్వాత ఎక్సైటెడ్ గా ఉందంట. తినకుండా పెట్టకే. పెడతాం. తినకుండా ఇంట్లో ఉంచుకుంటాం. ఓకే రెడీయా? రెడీ. మరి అటు ఇటు అమ్మ పెడతారా? పద్దాక నువ్వే గెలవాలా? ఇంకొంచెం పెట్టు. మరి ఇదేంటో కాడ పెట్టింది, ఏం తెలుస్తుంది? ఇంకో వేరే పెట్టు, దీనికి సంబంధించిందే పెడుతున్నా. మగ్గేద్దాం. ఇంకొంచెం పెద్ద కాడ పెట్టా. పుదీనా. నేనే విన్నయ్యి కాదు, అన్ని విన్నయింది. మౌనియే విన్నయింది. సో ఈ ఛాలెంజ్ లో నేనైతే ఓడిపోయాను ఒక్క పాయింట్ తో. సో మౌని అయితే విన్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ కూడా తన ఛానల్లో చేస్తున్నాము. ఆ ఫన్నీ ఛాలెంజ్ కూడా ఏంటి అనేది మీరు తన ఛానల్లో చూసేసేయండి. చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చాలా ఫన్నీగా ఉంది. అలాగే ఎవరు గెలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పమన్నాను కదా. మీరు కరెక్ట్ గా ప్రిడిక్షన్ చేశారా లేదా అనేది మేమిద్దరం లైక్ చేస్తాము. ఎవరు గెలిచినట్టు ఎవరు చేశారు అనేది చెప్తే. సో నెక్స్ట్ తన ఛానల్లో కూడా చూడండి. ఈ కొలాబరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా కొలాబరేషన్స్ కావాలా, ఎలాంటివి చూడాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి నాకు. మేము మళ్ళీ చేస్తాము నెక్స్ట్ టైం కలిసినప్పుడు. ఓకేనా? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మౌని ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియో అప్డేట్ అండి. నేను మన ఛానల్లో బ్రైడల్ సిరీస్ వీడియోస్ చేస్తున్నాను. బ్రైడల్ సిరీస్ వీడియోస్లో బ్రైడ్కి సంబంధించిన ప్రతి వీడియో ఉంటుందండి. అంటే యూస్ఫుల్ అయ్యే ప్రతి వీడియో ఉంటుంది. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే
కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే బ్రైడల్ సిరీస్ ని ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. రేపటి నుంచి వీడియో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. కొరికాక కొరకాల పెడుతున్నా మగ్గిద్దాం. ఇంకొంచెం పెద్దగా ఆడబెట్టా.